నిజామాబాద్ జిల్లా కాలూరు పాఠశాల స్థలాన్ని కాపాడాలని పీడీఎస్యు నగర కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యు నగర అధ్యక్షుడు ఎస్కే అసూర్ మాట్లాడుతూ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 1వ డివిజన్ పరిధిలోని జిల్లా పరిషత్ హై స్కూల్ స్థలాన్ని కొందరు కబ్జా చేసి ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. సుమారు 2 కోట్ల రూపాయలు విలువ చేసే ఎకరం పైగా స్కూలు స్థలాన్ని ఇతరులకు వదిలేసి గత సంవత్సరం ప్రహరీ గోడ కట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. గతంలో పాఠశాల స్థలం కబ్జాపై కలెక్టర్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్కి, జిల్లా విద్యాధికారికి, ల్యాండ్స్ అండ్ సర్వే డిపార్ట్మెంట్, కేపీడీయూఎస్యు పాఠశాల పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు ఫిర్యాదు చేశామన్నారు. దీంతో పాఠశాల స్థలాన్ని సర్వే చేసి హద్దులు నిర్ణయించారన్నారు. తాజాగా సర్వే రిపోర్టుకు భిన్నంగా స్కూల్ స్థలాన్ని మళ్లీ కబ్జా చేసి రోడ్డు వేసుకోవాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని అసూర్ ఆరోపించారు. ప్రహారీ నిర్మాణం జరుగుతూ ఉంది. సుమారు అరెకరం పైగా స్థలము కబ్జాదారులకు అప్పగించే విధంగా ఈరోజు కాంట్రాక్టరు వారితో కుమ్మక్కయి ఆ స్థలాన్ని కబ్జా చేయాలని చెప్పేసి కబ్జాదారులు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ విషయం పైన అధికారులు స్పందించి వెంటనే ప్రభుత్వ స్థలాన్ని నిర్ణయించినటువంటి సరిహద్దు రాళ్లతోనే ప్రహారీ నిర్మించి పాఠశాల స్థలాన్ని కబ్జాదారుల నుండి కాపాడాలని మేము పీడీఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో భవిష్యత్తులో దీనిపై అనేక ఉద్యమాలు లేవనెత్తుతామని చెప్పేసి